సార్ నేను మీకొక పీపీటీ షేర్ చేశాను. ఎస్ మేడం. సో మోటివేషన్ డే. ఓకే. అది ఒకసారి నేను అడిగినప్పుడు కొంచెం ఓపెన్ చేయండి సార్. స్క్రీన్ ఓకే షేర్ మేడం. చేయండి. నో ప్రాబ్లం. ఓకే. సో రమణ ట్రావెలింగ్‌లో ఉన్నాడు. ఓకే. బట్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ రమణ. సో వెన్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ జస్ట్ టెక్స్ట్ మీ. ఓకే. సో ఈ ఆగిరిపల్లి రేష్మ అన్‌మ్యూట్ అవ్వట్లేదా సార్? ఎస్ మేడం. సేమ్ నో రెస్పాన్స్. ఓకే. సో ఇంటరాక్ట్ అవ్వడం తెలియట్లేదా? అన్‌మ్యూట్ అవ్వట్లేదా మీకు? ఓకే. రమణ కంటే ఓకే. సో జీజేసీ శ్రీకాకుళం ఈస్ దేర్. సో వీడియోస్ కొంచెం ఆన్ చేయండి అందరూ. సో నేను ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కొంచెం ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు? ఐ వాంట్ దెమ్. మీరు టెక్స్ట్ చేయండి. సో సార్ అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నారు. బట్ అన్‌మ్యూట్ అవ్వట్లేదు మీకు. సో వాట్స్ ద ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే టెక్స్ట్ చేయండి. యాహ్! ఓకే. సో రమణ బస్‌లో ఉన్నాడు. ఓకే. పుష్పాంజలి. ఓకే. పిడుగురాళ్ళ నుంచి అసలు ఇంతవరకు మనతో ఇంటరాక్ట్ అవ్వలేదు స్టూడెంట్స్. ఎప్పుడో ఒకసారి టెక్స్ట్‌లో చేశారు గానీ, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయితే జరగలేదు పిడుగురాళ్ళ వాళ్ళతో. సో అన్మ్యూట్ చేయనా మేడం? సో జీజేసీ పిడుగురాల. చేయండి సార్. సో మనం ఒకసారి ట్రై చేసాం. బట్ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వలేదు మనతో. అవును మేడం. ఏంటి శ్రీకాకుళం గర్ల్స్‌కి యూనిఫార్మ్ మారింది ఈరోజు. సో వీళ్ళు వేరే కాలేజా? సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిడుగురాల. సో మీకు యాహ్! అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. సో అన్మ్యూట్ అవ్వండి. పిడుగురాళ్ళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిడుగురాళ్ళ. సో నిన్న మనం మోటివేషన్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాము. సో భయపడుతున్నారా ఏంటి క్వెషన్స్ అడుగుతానని? అన్‌మ్యూట్ చేసుకోవట్లేదా? లేకపోతే ఆప్షన్ రావట్లేదా? సో రెస్పాండ్ అవ్వండి స్టూడెంట్స్. సో ఫైనల్ డెమో 29th లైవ్ డెమో అండి. సో ఇది మీకు సో ట్రయల్స్ ఇప్పుడే అన్నమాట. రెస్పాండ్ అవ్వకపోతే 29th మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఇంకా మనం వేరుకోవాలి వీళ్ళలో. ఓకే. సో శ్రీకాకుళం వాళ్ళని అన్‌మ్యూట్ చేయండి సార్. ఓకే. శ్రీకాకుళం వాళ్ళని మేము అన్‌మ్యూట్ చేయలేదు. పిడుగురాళ్ళ వాళ్ళని చేసాము. సో సార్ విల్ అన్‌మ్యూట్ నౌ. ఎదురుగుంటాం. సో ఎవరు ఇంటరాక్ట్ అవ్వట్లా. సార్ మీరు స్పాక్స్ దగ్గర నుంచి అటెండెన్స్ తీసుకుంటారు గదా! అవును మేడం. సో ఆ టైంలో మనకి రెస్పాండ్ అవ్వని కాలేజెస్ ఉన్నారు కదా! సో వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో కనుక్కోండి ఒకసారి. ఓకే మేడం. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు పిడుగురాళ్ళ వాళ్ళు? సో శ్రీకాకుళం రెస్పాన్స్ మేడం మాట్లాడండి. ఓకే. శ్రీకాకుళం సో ఐ యామ్ గెట్టింగ్ యువర్ వాయిస్. యాహ్! ఓకే. ఓకే. డోంట్ బి ఎక్సైటెడ్. నాకు వాయిస్ వస్తుంది మీది. ఓకే. ఫైన్. సో ఏంటి రోజు మీరేనా కనెక్ట్ అయ్యేది? ఐ థింక్ ఫ్రమ్ శ్రీకాకుళం ఐ నో వన్ నేమ్ లక్ష్మి. సో ఈస్ షీ ఫ్రమ్ యువర్ కాలేజ్? ప్రెజెంట్ రాలేదు మేడం అమ్మాయి. లక్ష్మి అండ్ దివ్య. ఫస్ట్ డే ఓకే. కౌన్సిలింగ్ చేసాం. సో యూ ఆర్ దివ్య? ఓకే. సో ఏంటి యూనిఫార్మ్ చేంజ్ అవుతూ ఉంటదా మీకు? లేదు మేడం, డైలీ ఇదే యూనిఫామ్. I think I saw her in white uniform. లక్ష్మి. ఓకే. ఫైన్. సో తను తను ఇంకా జాయిన్ అవ్వలేదు. వొకేషనల్, తను MPHW నర్సింగ్. ఓకే. మీరు? సైన్స్ స్టూడెంట్స్. ఓకే. ఓకే. ఫైన్. సో ఎందుకు మాకు శ్రీకాకుళం నుంచి వీడియోస్ రాలేదు? ఇన్ని రోజులు అన్మ్యూట్ చేస్తుంటే అవ్వడం లేదు మేడం. మ్యూట్ చేస్తుంటే అమ్మాయి అంటే చెప్పడానికి మీరు చాలా ట్రై చేస్తుంది. సో మీరు అన్‌మ్యూట్ అవ్వాలి అనుకుంటే సార్ ఉన్నారు కదా! సో సార్ ఆప్షన్ ఇవ్వాలి మీకు. అప్పుడే అన్‌మ్యూట్ అవుతది. సో డైరెక్ట్‌గా అవ్వదు. ఆప్షన్ ఇస్తేనే. సో మీకెప్పుడన్నా ఇంటరాక్ట్ అవ్వాలి అనిపించినప్పుడు, ఆన్సర్ చేయాలి అనిపిస్తే జస్ట్ టెక్స్ట్ చేయండి. అన్‌మ్యూట్ చేయండి మమ్మల్ని అని. సార్ ఆప్షన్ ఇస్తారు. సో అప్పుడు అన్‌మ్యూట్ అవుతది. ఓకే మేడం. ఓకే. ఫైన్. సో నిన్న క్లాస్ విన్నారా దివ్య?
మీ విన్నాం ఫ్రెండ్స్ మ్యామ్. సో నిన్న మోటివేషన్ గురించి ఏం చెప్పుకున్నామో కొంచెం బ్రీఫ్ గా చెప్తావా 2-3 minutes లో? పర్లేదు, మీ ఫ్రెండ్స్ నైనా అడుగు, ఎవరైనా రెస్పాండ్ అయినా పర్లేదు. సో ఎవరైనా కాపీ చేసుకున్నారేమో అడుగు. కాపీ చేసుకున్నది చూసి చదివినా నో ప్రాబ్లం. కాపీ చేసాం మ్యామ్. Okay, so what they copied? I want that valuable notes. The power to change life. Whose life? Your life change చేస్తాం. What is First of all, motivation మన అంటే life the power to change. Yeah, first we have to change our life. Okay. మన లైఫ్ మనం చేంజ్ చేసుకుంటే ఎలా ఉన్నది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తెలుస్తుంది మ్యామ్. ఓకే, సో అదొకటే రాసారా మోటివేషన్ అంటే ద పవర్ టు చేంజ్ అవర్ లైఫ్ అని? లేదు మేడం. Trying to improve ourselves is also called motivation కదా? మొత్తం మ్యాటర్ కూడా మోటివేషన్ కోసమే రాసాము. ఓకే, సో ఏం రాసారో ఒకసారి చదవండి. स्ट्रक हो गया. Okay, yeah, got it. శ్రీకాకుళం గర్ల్స్, నిన్న నేను సెల్ఫ్ మోటివేషన్ కి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. అవ్వాలంటే ఎలా ఉండాలి అని కొన్ని పాయింట్స్ ఇచ్చా, అవేమన్నా నోట్ చేశారా? హౌ టు సెల్ఫ్ మోటివేషన్. ఓకే, సో కొన్ని పాయింట్స్ చెప్పు, నేను క్వశ్చన్స్ అడగను. సో మోటివేషన్ గురించి నీకు నిన్న క్లాస్లో అర్థమైన కొన్ని పాయింట్స్ చెప్తావా? కీప్ గుడ్ కంపెనీ. ఓకే, సో సెల్ఫ్ మోటివేషన్ లో ఒక పాయింట్ కదా అది, కీపింగ్ గుడ్ కంపెనీ. వెరీ గుడ్. అండ్ చెప్పండి మేడం. టెక్స్ట్ కూడా చేయొచ్చు మిగిలిన వాళ్ళు. శ్రీకాకుళం గర్ల్స్ తో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళు అన్మ్యూట్ అవ్వట్లేదు బికాస్ వీ హ్యావ్ అ ప్రాబ్లం. సో కీపింగ్ గుడ్ కంపెనీ అని దివ్య చెప్పింది ఫ్రమ్ శ్రీకాకుళం. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ మీరు ఏదైతే నిన్న నోట్ చేసుకున్నారో సో మీరు కూడా టెక్స్ట్. ఓకే, కీప్ లెర్నింగ్, కీప్ గుడ్ కంపెనీ, వెరీ గుడ్. ఇంకా కీప్ లెర్నింగ్. ఫోన్ వచ్చి డిస్టర్బెన్స్ గా ఉందమ్మా సార్. ఓకే, బట్ యువర్ వాయిస్ ఈస్ క్లియర్, మీరు చెప్తూ ఉండండి. ఓకే మ్యామ్. సీ ది గుడ్ ఇన్ బ్యాడ్, స్టాప్ థింకింగ్ న్యూ యువర్ సెల్ఫ్, హెల్ప్ అదర్స్, క్రియేట్ ఎ పాజిటివ్ ఎన్వైరన్మెంట్, సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్, సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ మోటివేటింగ్ పీపుల్. యా, ఓకే, సెలబ్రేట్ యువర్ స్మాల్ విన్స్. సో చిన్న చిన్న పనులు చేసినా దాన్ని సెలబ్రేట్ చేసుకోండి, సో అవి బూస్టింగ్ గా ఉంటాయి మీకు. ఓకే, సరౌండ్ విత్ మోటివేటెడ్ పీపుల్, పాజిటివ్ మైండెడ్ పీపుల్. ఓకే, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లోనే ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి, సో దట్ హెల్ప్స్ యూ టు బూస్ట్ యువర్ మోటివేషన్ లెవెల్స్. అండ్ సో చాలా పాయింట్స్, స్టాప్ ఓవర్ థింకింగ్ అని చెప్పేసి, సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. సో మిగిలిన వాళ్ళకు కూడా నోట్ చేసుకున్నారా ఈ పాయింట్స్ అన్ని? సో ఇవి నోట్ చేసుకుంటే హ్యాపీ. ఓకే, సో నేను ఎర్లీ మార్నింగ్ సెల్ఫ్ టాక్ ఒకటి చేయమన్నాను మిమ్మల్ని. సో సెల్ఫ్ మోటివేషన్ లో ఇంపార్టెంట్ థింగ్, ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఈ రోజు ఏం చేయాలి, మన టార్గెట్స్ ఏంటి అని మనతో మనం మాట్లాడుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. ఎవరైనా ట్రై చేశారా? సో ఈ రోజు టార్గెట్స్ ఏంటి అని చెప్పేసి, కొంతమంది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసే అలవాటు ఉంటుంది, సో వాళ్ళు ఎలాగో డిసైడ్ అవుతారు ఆ రోజు ఎలా ఉండాలి ఏంటి అని. సో కొంతమంది లెగంగానే బ్రష్ చేయడం, తినేయడం, ఇంకా పరిగెత్తడం, సో ఎలా చేస్తారు. సో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరు. యాక్చువల్లీ ప్రేయర్ అనే కాన్సెప్ట్ కూడా సెల్ఫ్ మోటివేషన్ నుంచే వచ్చింది. సో మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. సో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నామంటే, మనకి నచ్చిన గాడ్ కి ప్రేయర్ చేస్తున్నామంటే, సో మనకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటాం కదా ఎర్లీ మార్నింగ్.
సో, అలా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. సో, చాలా మంది చెప్తారు మన ప్రేయర్స్‌కి ఆన్సర్స్ ఒస్తాయి అని చెప్పేసి. అదేంటంటే ఎలా జరుగుతున్నాయి అంటే మీకొక ఎనర్జీ క్రియేట్ అయిద్ది. ఎర్లీ మార్నింగ్ మీతో మీరు మాట్లాడుకుంటే ఆర్ ఒక ఎనర్జీతో మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అవుతే, సో, మీకు కావాల్సినయి ఏంటో మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. ఏం కావాలో అవన్నీ అడుగుతూ ఉంటారు డైలీ కాబట్టి. సో, ఎప్పుడైతే మనకి ఏం కావాలో మనకి ఎప్పుడైతే తెలిసిద్దో, ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ కూడా పుష్ చేస్తూ ఉంటది మనల్ని. సో, ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతది. సో, ఆటోమేటిక్‌గా మనం ఏదైతే దేవుడిని అడుగుతామో, స్లోగా అవి జరిగిపోతూ ఉంటాయి. సో, థట్ ఈస్ ద బిలీఫ్ ఇన్ ప్రేయర్. సో, ఇది కూడా మనకి సెల్ఫ్ మోటివేషన్ నుంచే వచ్చింది. సో, ఎప్పుడైతే మీరు నాకిది కావాలి, సో, నేను ఇది అవ్వాలి అని మీతో మీరు మాట్లాడుకుంటారో, సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎనర్జీ అనేది మనకు క్రియేట్ అవుతది. సో, మనకి తెలియకుండానే దానికోసం మనం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. సో, ట్రై టు టాక్ విత్ యువర్‌సెల్ఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ యూ వేక్ అప్ అండ్ వెన్ యూ గో టు ద బెడ్. సో, ఎట్ దట్ టైమ్ వన్స్ అగైన్ చెక్ యువర్ డైలీ యాక్టివిటీ. సో, ఈరోజు డిడ్ ఐ కంప్లీట్ ఇట్ ఆర్ నాట్? Okay, so that is the one of the best techniques to motivate yourselves. సో, నిన్న చాలా టెక్నిక్స్ చెప్పాం పాజిటివ్ పీపుల్‌తో ఉండాలి అని. సో, నిన్న మనం పీపీటీ ఫుల్‌గా కంప్లీట్ చేయలేదు. సో, ఈరోజు సార్ పీపీటీ షేర్ చేస్తారు. సో, ఈరోజు నేను ఎక్కువ మాట్లాడను. సో, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. స్టూడెంట్స్ తోటే చెప్పించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మోటివేషన్ గురించి మాక్సిమం నిన్న మనం తెలుసుకున్నాం. సో, ఈరోజు నేను కొన్ని స్టోరీస్ మీతో చెప్తాను. మీరే నాకు మోరల్స్ చెప్పాలి. సో, ఆ స్టోరీస్‌లో ఉన్న థీమ్ ఏంటి మీరే నాకు చెప్పాలి. నేను స్టోరీ ఒకటే చెప్తాను. సో, మిగిలిన పార్ట్ అంతా మీరే చేయాలి. అండ్ నిన్న మనకి ఒక గ్రేట్ పీపుల్ యొక్క కొటేషన్స్ నిన్న షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ మనకి అది అవ్వలేదు. టైం సరిపోలేదు. సో, సార్ మీరు పీపీటీ షేర్ చేస్తారా? ఓకే మేడం. సో స్క్రీన్ షేర్ చేయమంటారా? ఓకే సార్. అది ట్రై చేయండి. నేను ఈలోపు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే మేడం. ఓకే. సో, మనకి 29th ఒక బిగ్ సెషన్ ఉంది. ఎండింగ్ సెషన్ అని చెప్పేసి అనుకున్నాం గదా! సో, దానికోసం నాకు యాక్టివ్ స్టూడెంట్స్ కావాలి అని చెప్పేసి. సో, ఈరోజు క్లాస్‌లో ఎంతమంది యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తానో ఐల్ కౌంట్. ఐ హావ్ ఎ పెన్ విత్ మీ. సో, నేను నేమ్స్ నోట్ చేసుకుందామని కూడా పెన్ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఓకే. అండ్ యాహ్! స్నేహ యూ ఆర్ టెక్స్టింగ్ సంథింగ్. వెయిట్ ఐల్ చెక్. Yeah, very good. Sneha from CSE. Yeah, I remembered your name, Sneha. So today I interacted with Divya from Srikakulam and Sneha, I'll interact with you. So 5 daily reminders. చూడండి తను టెక్స్ట్ చేసింది స్నేహ మీకు టెక్స్ట్ బాక్స్లో. ఐఎమ్ అమేజింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. సో పాజిటివిటీ అండ్ ఐ సెలబ్రేట్ మై ఇండివిడ్యువాలిటీ. సో సెలబ్రేట్ ఓకే. సో డి పడింది బి బదులు. సో ఐఎమ్ ప్రిపేర్డ్ టు సక్సీడ్. సో ఇవన్నీ మనతో మనం అనుకోవాలి అని చెప్పేసి నేను నిన్న చెప్పాను కదా. సో స్నేహ చాలా చక్కగా కాపీ చేసింది. వెరీ గుడ్ స్నేహ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ టు టెక్స్ట్ దెమ్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎవరైతే నిన్న నోట్ చేసుకోలేదో యూ క్యాన్ కాపీ దెమ్. సో స్నేహ ఐ థింక్ సో దివ్య ఈస్ ఫ్రమ్ శ్రీకాకుళం. లక్ష్మి అండ్ దివ్య ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో స్నేహ యు ఆర్ ఫ్రమ్ You are from which college? So which place? నెల్లూరు అనుకుంటా మేడం. Eluru. నెల్లూరు. Nellore. Okay, fine. Okay. So be ready guys. So ఇప్పుడు సార్ పీపీటీ షేర్ చేసినప్పుడు సార్ మనకి అక్కడ అంబేద్కర్వి అండ్ మహాత్మా గాంధీవి కొటేషన్స్ ఉంటాయి లాస్ట్లో స్లైడ్. ఓకే మేడం. సో అది షేర్ చేయండి ఒకసారి. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. సో ఒక్కొక్క కొటేషన్ మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే ఫైన్. సో మనం యా శ్రీకాకుళం గర్ల్స్
Okay, got it, Sneha. You're from DKW College, Nellore. Okay, got it. అందరూ మొత్తం అంతా నాకు అసలు Okay, Srikakulam girls, be ready to explain. Sir, open అవ్వట్లేదా? ఓన్లీ మూడు ఏమైంది ఓకే, స్లోగా ఉంది. ఓకే, సో మనకి లాస్ట్ లో ఉంది సార్. ఓకే, సో మనం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, మోటివేట్ అవుతూ ఉండాలి అంటే ఓకే సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఒకసారి చూడండి అందరూ. యా, వీడియో వస్తుంది గర్ల్స్, మీ వీడియో వస్తుంది. ఓకే, సో కెన్ యూ జూమ్ సార్, ఒక ఈచ్ పిక్చర్ జూమ్ చేస్తారా? ఫస్ట్ అబ్దుల్ కలాం ఉంది. సో మనకి సో మీరు స్క్రీన్ ని జూమ్ చేయండి గైస్, మీరు స్క్రీన్ ని జూమ్ చేసినా మీకు క్లియర్ గా కనపడుతుంది. సో సార్ మీరు జూమ్ చేయకపోయినా పర్లేదు, సో కుదిరితే చేయండి జూమ్. లేదు మేడం, అంత క్లియర్ గానే డిస్ప్లే అవుతుంది. సో Okay, కొటేషన్స్ fine. అన్ని కూడా క్లియర్ గానే ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఫస్ట్ అబ్దుల్ కలాం గారి కొటేషన్ ఉంది కదా, సో మీరు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు సరౌండ్ విత్ పాజిటివ్ కొటేషన్స్. సో వీళ్ళంతా గ్రేట్ పీపుల్ కదా, మనకి తెలుసు అబ్దుల్ కలాం గారు, వివేకానంద గారు, అండ్ టాటా, రతన్ టాటా, వి నో మహాత్మా గాంధీజీ, అంబేద్కర్ జీ, అండ్ దలై లామా. సో వీళ్ళంతా మనకి తెలిసిన గ్రేట్ పీపుల్ కదా. సో వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారో చూడండి. సో ఆల్ ఆఫ్ us do not have equal talent, but all of us have an equal opportunity to develop our talents. సో దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? సో కొటేషన్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి. సో దాని యొక్క థీమ్ ఏంటి, దాని యొక్క మోటో ఏంటి మనకి ఈజీగా అర్థమవుతుంది. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ దిస్ కొటేషన్ of Abdul Kalam ji? Yeah, okay. Okay, Sneha. Sir, unmute Sneha once. Sneha from CSE and Nellore. Good morning, ma'am. Good morning, Sneha. How are you? I'm fine, ma'am. You? I'm also good, yaar. Okay. So why don't you try a video, yaar? Video enduku try cheyaledu? Ma'am, అది ఏ లెక్చరర్ ని హెల్ప్ తీసుకోవాలో అర్థం కాలేదు మ్యామ్. కానీ వీడియో Obviously your English lecturer. సునీత మ్యామ్. Okay. So okay, no problem, Sneha. So try today with the help of your English ma'am. So first quotation, can you explain it? So మిగిలిన quotations కూడా చూస్తూ ఉండండి. సో మీకు కనుక ఏదన్నా కోట్ అనిపిస్తే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు స్నేహ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? Ma'am, I can explain. Ma'am, యా, ఎక్స్ప్లెయిన్ ఇట్. all of us do not have equal. అందరూ ఒక్కటే. అందరూ ఒక్కటే, అందరూ ఈక్వలే. ఒకరు ఎక్కువ అని కాదు, ఒకరు తక్కువ అని కాదు. బట్ all of us have an equal. కానీ అందరూ ఒక్కటే. ఓకే, సో ఆల్ ఆఫ్ us do not have equal talent. Do not have అంటే ఈక్వల్ టాలెంట్ అనేది అందరికీ ఉంటుందా స్నేహ?
టాలెంట్ అందరికీ ma'am. ఒకేలా ఉంటుందా? ఎస్ మ్యామ్, అందరికీ ఒకేలా ఉంటది మ్యామ్. కానీ టాలెంట్ వాళ్ళు యా టెల్ మీ. టాలెంట్, అందరికీ టాలెంట్ ఒక్కటే ఉంటుంది మ్యామ్. అంటే ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరిలా ఉంటుంది. ఓకే. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. కానీ ఏదైనా అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను ఏదైనా అనుకుని చేయగలుగుతాను అంటే నేను చేయగలుగుతాను. ఓకే, చదవాలి చేయాలనుకుంటే చేయగలుగుతారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయగలుగుతారు కానీ నేను ఏం చెయ్యలేను, నాకు ఏం చేత కాదు అనుకున్నట్లు ఉంటారు. కానీ వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఓకే. సో వెరీ గుడ్ స్నేహ. సో యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. సో ఏదైనా అనుకుంటే చేయగలిగే స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉంది. సో యూ కెన్ యాడ్ దట్ యాజ్ వన్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సో స్నేహ చెప్పింది కదా, సో మనకి టాలెంట్ ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. సో టాలెంట్ అనేది ఈక్వల్గా అయితే ఉండదు, బట్ మనందరికీ ఆపర్చునిటీస్ ఈక్వల్గానే ఉన్నాయి మన టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే. సో ఆపర్చునిటీస్ లేవని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఉంటాయి, ఆపర్చునిటీస్ అందరికీ ఉంటాయి, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తుంది ఆపర్చునిటీ. సో మనకి టాలెంట్స్ ఈక్వల్గా లేకపోయినా మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీస్ వస్తాయి. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్. ఓకే, మనం యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ we will become a successful man. So that is the quote from Abdul Kalam ji. Okay, so మనకి గౌతమి హ్యాండ్ రైస్ చేసింది. యా, సో యూస్ ద ఛాన్స్ డెఫినెట్లీ. యా, వెరీ గుడ్ గౌతమి అండ్ స్నేహ. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ గౌతమి, ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్. ఓకే, ఝాన్సీ ఫ్రమ్ గుంటూరు ఆల్సో. Jansi from Guntur also said the same thing. Yeah, very good. But ఇంకొక కోట్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎవరిని అన్మ్యూట్ చేయమంటారు? గౌతమి సార్, వన్స్ అన్మ్యూట్ గౌతమి. గుంటూరు వాళ్ళే ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, బిట్రగుంట. ఓకే, అందరికి టాలెంట్ ఉంటుంది బట్ టైంలో యూస్ చేసుకోరు. వెరీ గుడ్. గౌతమి జీవీజేసి గవర్నమెంట్ Yes, sir. కాలేజ్. యా సార్. Good morning, ma'am. Good morning, Gautami. So can I have your video once? Sure, ma'am. Yeah, Gautami. Ma'am, Yeah, we played yesterday your video. Have you watched it? ma'am, your voice I can't clear, ma'am. Your voice is not there, ma'am. Okay, నిన్న మేము నీ వీడియో ప్లే చేసాము. Yes, ma'am. Okay, ma'am. నువ్వు దాన్ని చూసావా? No, ma'am. My friends tell me. Okay, fine. So but very good video, yaar. I really got impressed with your video. Ma'am, yesterday also I did another video, ma'am. Okay, fine. Send it to us. Okay. అండ్ స్పాక్స్ కి Okay. సెండ్ చేయండి, మీ కన్సర్న్ స్పాక్స్ కి. సో వాళ్ళు మాకు గ్రూప్ లో పెడతారు. దెన్ వి విల్ గెట్. Okay, ma'am. So can you explain any one of the quotations here? So already first one అయిపోయింది. Yes, ma'am. I want to explain Ratan Tata's quotation, ma'am. Very good. Yeah. Take the stone people throw at you. That means people, when we are going in a way, so many struggles we will face. So with all that struggles, at the last we should win. So we should not care that all struggles, and we should move on. So take the stones. So that's the meaning of take the stones people throw at you, and we should not stop at the place when we are the people when stones came now, and use them to build a Monument. Okay. And we should use the stones to use them life beautifully. Okay. That's all, ma'am. Thank you, ma'am.
ఓకే. ఫైన్ గౌతమి. నైస్ ఎక్స్‌ప్లనేషన్. సో, మనం ఏదన్నా పని చేస్తుంటే, మన వేలో ఎళ్తుంటే, పీపుల్ దే త్రో స్టోన్స్. సో, స్టోన్స్ అంటే ఓన్లీ రాళ్ళే వేస్తారు కాదు. సో, ఏదో ఒకటి అంటూ ఉంటారు మన వేలో వెళ్తూ ఉంటే. సో, కొంతమంది మంచి చెప్తుంటారు, కొంతమంది చెడు చెప్తుంటారు. సో, స్టోన్స్ అంటే ఏంటి? చెడ్డ మాటలు. సో, చాలామంది ఏదో ఒకటి చెప్తా ఉంటారు. మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో, బట్ వాళ్ళు డిస్కరేజ్ చేస్తే మనం డిస్కరేజ్ అవ్వకూడదు. సో, రతన్ టాటా అంత పెద్ద ఆహ్, వ్యక్తి అవ్వడానికి కారణం ఏంటి? సో, మనం ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు రతన్ టాటా ఫస్ట్ తను స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఏదన్నా అంటే అక్కడే ఆగిపోయి ఉంటే, సో, అతను అంత గొప్ప వ్యక్తి అయ్యుండరు గదా! సో, ఎప్పుడైతే మనల్ని ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారో, మనం వాటిల్ని స్టెప్పింగ్ స్టోన్స్‌గా పెట్టుకోవాలి. సో, వాటిల మీద ఎక్కుతూ మనం సక్సెస్ రీచ్ అవ్వాలి. సో, దట్ ఈస్ ద కొటేషన్ ఫ్రమ్ రతన్ టాటాజీ. సో, గౌతమి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. కెన్ ఎనీవన్ ఎక్స్‌ప్లెయిన్ వన్ ఆఫ్ ద కొటేషన్స్ హియర్? మనకి అబ్దుల్ కలాంది అయిపోయింది. రతన్ టాటాది అయిపోయింది. సో, రమణ చాట్ బాక్స్‌లో శ్రీకాకుళం గర్ల్స్ మీరు చెప్తారు. బట్ ఐ ఆల్రెడీ ఇంటరాక్టెడ్ విత్ యూ. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. అండ్ ఓకే. సార్ అన్‌మ్యూట్ రమణ. మేడం రమణనా మేడం? యెస్ సార్. వినుకొండ వీఎన్‌కే. కే రమణ వీఎన్‌కే. రమణ? సార్ గుడ్ మార్నింగ్. ఓకే. గుడ్ మార్నింగ్. మ్యామ్ గుడ్ ఓకే. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ యార్. సో, ఏ కోట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు? వివేకానంద మ్యామ్. వివేకానంద. వెరీ గుడ్. Do not wait for anybody or anything. Do whatever you can, build your hope on none. నన్. ఎవరో వస్తారు ఏదో చేస్తారని వేచి చూడకుండా ఓకే. నీ యొక్క లక్ష్యాన్ని నువ్వే చేయించుకో అని చెప్తున్నాను మ్యామ్ వివేకానంద. యాహ్! వెరీ గుడ్. సో, రమణ చెప్పింది చాలా అబ్సల్యూట్‌లీ కరెక్ట్. సో, మనం ఎవరో చేస్తారు, ఎవరో మోటివేషన్ ఇవ్వాలి మనకి, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేయకూడదు. We have to wait for none. So, someone is scratching on the screen. So, can you disable it, sir? Yes, madam. Okay, fine. Yeah, fine. సో, రమణ చెప్పినట్టు మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేయకూడదు. మనం ఏం చేయగలము, సో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. సో, ఎవరి మీద హోప్స్ పెట్టుకోకండి. సో, మనం మన బెస్ట్ ఫ్రెండ్ మీద హోప్ పెట్టుకున్నా, మన పేరెంట్స్ మీద హోప్ పెట్టుకున్నా, ఇంకెవరి మీద బాసెస్ మీద గానీ, టీచర్స్ మీద గానీ, ఎవరి మీద ఎక్కువ హోప్ పెంచుకోకండి. మీరు ఎఫర్ట్ గనక పెట్టలేకపోతే ఎవరి మీద హోప్ పెట్టుకున్నా వేస్ట్. ఓకే. సో, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఓకే, మంచి మాటలు చెప్తుంటే తీసుకోవాలి మధ్య మధ్యలో. బట్ ఎవరి మీద హోప్ యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. Okay, so that is the quotation from Vivekananda. We shouldn't wait for anyone, and we have to develop our own hope. We shouldn't hope on anyone. So that is the quote from Vivekananda. And anyone, yeah, good. Jansi చాలా సేపు నుంచి హ్యాండ్ రైజ్ చేసింది. సార్ అన్మ్యూట్ ఝాన్సీ వన్స్. ఇంకా ఉన్నాయి, నేను చాలా స్టోరీస్ దగ్గర పెట్టుకున్నాను మీకు చెప్దామని. సో వాటి మోరల్స్ కూడా మీరే చెప్పాలి. సో ఐల్ గివ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. కెన్ ఐ సీ యువర్ ఫేస్? మ్యామ్ ఇక్కడ డిఫరెన్స్ గా ఉంది మ్యామ్, క్లారిటీ లేదు మ్యామ్. ఓకే ఫైన్. సో యు ఆర్ ఫ్రమ్ గుంటూరు. ఎస్ మ్యామ్. సో విచ్ వన్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్? విచ్ కొటేషన్? రతన్ టాటా మ్యామ్. రతన్ టాటా. సో రతన్ టాటా ఆల్రెడీ కంప్లీటెడ్. రతన్ టాటా, వివేకానంద, అబ్దుల్ కలాం కంప్లీటెడ్. సెలెక్ట్. సో ఇంకా మనకి 3 మెంబర్స్ ఉన్నారు, దలై లామా, మహాత్మా గాంధీజీ అండ్ అంబేద్కర్ జీ.
సో ఈ మూడిట్లో ఏదో ఒకటి. Ma'am, last one can I say? Okay, Dalai Lama. Do you know who he is? No, ma'am. Yeah, okay. He believes in Buddhism. మనకి లాస్ట్ టైం అమరావతి దగ్గర ఒకసారి మనకి ఇవి జరిగాయి, బుద్ధిజంవి లైక్ ఫెస్టివల్ జరిగింది. సో అప్పుడు దలైలామా వచ్చారు. సో బుద్ధిజంలో హీ ఈస్ ద హై ప్రీస్ట్ ఇన్ బుద్ధిజం. ఓకే Okay, ma'am. ఎక్స్ప్లెయిన్. The goal is not to be a better than other man, but your previous is self. మన గోల్ పక్కన వాళ్ళ కన్నా బెటర్ కాకపోవచ్చు, బట్ మన గోల్ కోసం మనము ప్రిపేర్ అయితే మనం బాగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు మ్యామ్. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. ఓకే, సో ఓకే ఝాన్సీ, యూ గాట్ ఇట్. అండ్ యా, జీజేసి బిట్రగుంట, ఒకరిని నమ్ముకుంటే మనం లైఫ్ సెటిల్ అవ్వలేం, మనల్ని మనం నమ్ముకుంటే లైఫ్లో సెటిల్ అవుతాం. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ వివేకానంద. యా, సో బిట్రగుంట వాళ్ళు వివేకానంద కోట్ గురించి చెప్పారు. సో ఇప్పుడు మనకి ఝాన్సీ దలైలామా కోట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తనకు అర్థమైంది అది. సో ఇంకెవరైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ. వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దీన్ని ఇంకా దలైలామా కోట్ని ఇంకా వేరే ప్రాస్పెక్ట్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, Guru of Buddhism. Yeah, okay. So Gautami, again you, but I want to give a chance to new members. Can anyone raise their hands? So Bitragunta వాళ్ళని unmute చేయండి సార్. జీజేసి బిట్రగుంట. హలో దిలీప్ సార్. మేడం. సో జీజేసి బిట్రగుంట వాళ్ళని అన్మ్యూట్ చేస్తారా? అన్మ్యూట్ చేశాను మేడం ఆల్రెడీ. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిట్రగుంట. సో మీకు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి, ఆప్షన్ అన్మ్యూట్ ఇవ్వండి. మీరు స్క్రీన్ మీద అన్మ్యూట్ క్లిక్ చేస్తే మీకు మాట్లాడేది వినపడుతుంది మాకు. సో బాగానే టెక్స్ట్ చేస్తున్నారు బిట్రగుంట వాళ్ళు. నెట్వర్క్ ప్రాబ్లం, బట్ టెక్స్ట్ వస్తుంది కదా. ఓకే ఫైన్. సో ఇంకా ఎవరు సార్ హ్యాండ్ రైస్ చేసింది? ఓకే ఫైన్. సో దలైలామా అది మనం వేరే వాళ్ళతో గోల్ని అనేది, సో ఒకళ్ళు ఏదన్నా నాగబాబు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ నాగబాబు, దలైలామా కోట్? ఫీడ్బ్యాక్ లింక్ మీకు గ్రూప్లో వస్తుంది నాగబాబు. ఓకే ఫైన్. సో ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి? గౌరీ శ్రీకాకుళం సార్, అన్మ్యూట్ గౌరీ. ఓకే, యా. గౌరీ. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీకాకుళం. సో మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. Ma'am,
యా వినిపిస్తుంది నాకు మీ వాయిస్. ఓకే మ్యామ్. సో చెప్తారా? చెప్తాం మ్యామ్. The goal is not to be before than the other man, but your previous self, ma'am. ప్రీవియస్ సెల్ఫ్. ఓకే. మన లక్ష్యం అనేటువంటిది ఇతరుల లక్ష్యం అంటే కాకపోవచ్చు, కానీ మనం ఇతరుల ముందు సాధించే లక్ష్యాన్ని మనం ముందుగా గుర్తు చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి చాట్ బాక్స్ లో ఎవరో పెట్టారు. సో గౌతమి, మన గోల్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వెరీ గుడ్ గౌతమి. ఓకే ఫైన్. సో మనకి ఏదైనా సరే, సో ఒక కొటేషన్ ఉంది అంటే మనం దాన్ని డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ లో అర్థం చేసుకోవచ్చు. సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒకేలా ఉండవు కదా. మన ప్రీవియస్ గోల్ కన్నా ఇంప్రూవ్ అవ్వాలి. వెరీ గుడ్. సో గౌతమి మనకి చాట్ బాక్స్ లో టెక్స్ట్ చేసింది. సో ఐ ఫెల్ట్ వాట్ గౌతమి ఫెల్ట్. అండ్ సో యా, సో మనం పక్కన వాళ్ళకంటే బెటర్ అవ్వాలని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సో మన ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందంటే వాళ్ళకంటే బెటర్ అవ్వాలి అని ట్రై చేస్తే మనం సక్సెస్ అవ్వం. సో ఎలా ట్రై చేయాలి బెటర్ అవ్వాలి అంటే, మనం ఇంతకు ముందు మన ప్రీవియస్ సెల్ఫ్ అంటే మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారో దానికంటే బెటర్ అవడానికి ట్రై చేస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. పక్కన వాళ్ళతో బెటర్ అవ్వాలి అని కంపేర్ చేసుకోకుండా మీరు బెటర్ అవ్వాలి అని చెప్పేసి ట్రై చేయండి. మనకి మూవీలో డైలాగ్స్ కూడా ఉంటాయి కదా, నాతో నాకే పోటీ. సో అలా మీరు మీ ప్రీవియస్ సెల్ఫ్, మీరు ఇంతకు ముందు ఉన్న దానికంటే మీ పొజిషన్ బెటర్ గా ఉందా, మీరు బెటర్ గా ఆలోచిస్తున్నారా లేదా అనేది మీతో మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటి కంటే నాలో ఈ రోజు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అలా అని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఓకే. సో మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా, ప్రీవియస్ కంటే బెటర్ గా ఉన్నారా లేదా, సో అది మనం చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కొటేషన్ ఫ్రమ్ దలై లామా అండ్ అ బ్యూటిఫుల్ కొటేషన్. సో మనకి ఇంకా రెండే ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒకటి చాలా టఫ్. సో అది మీ స్పాక్స్ హెల్ప్ తీసుకొని అయినా నాకు చెప్పొచ్చు. సో మిగిలిన 2 కొటేషన్స్ గాంధీజీది అండ్ అంబేద్కర్ జీది ఉన్నాయి. యా యా గుడ్ మార్నింగ్ బాయ్స్ ఫ్రమ్ తుని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మహాత్మా గాంధీస్ ఆర్ అంబేద్కర్స్? Can anyone raise your hand or text? So మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము. ఓకే, శ్రీకాకుళం వాళ్ళేనా మళ్ళీ? గాంధీజీ కూడా శ్రీకాకుళం వాళ్ళే చెప్తారా, ఇంకెవరు చెప్పరా? మిగిలిన కాలేజెస్ ఉన్నాయి కదా. యా, ఆర్ మరియ కుమారి. సార్ అన్మ్యూట్ ఆర్ మరియ కుమారి. సో ఆర్ మరియ కుమారి. సో అన్మిట్ మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి. సో హ్యాండ్ రైజ్ చేశారు కదా, సో డిస్కస్ చేస్తానని చెప్పని. సో మీకు అన్మిట్ ఇచ్చాను చూడండి ఆప్షన్. Okay, fine. Can anyone? So Maria, why you are not responding? సో మీరు టెక్స్ట్ లో కూడా చేయొచ్చు. యా, తిరుమల జీజేసి. సార్ అన్మ్యూట్ తిరుమల జీజేసి. మీరు టెక్స్ట్ కూడా చేయొచ్చు. వాట్ యు ఆర్ ఫీలింగ్. సో తిరుమల,
తిరుమల అన్మ్యూట్ అవుతుందా చూడు ఒకసారి చెక్ చేయి. Sir, give option to Prem Kumar also. He is also raising hand. So ఎవరు వస్తే వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళకి కూడా ఆప్షన్ ఇవ్వండి, ప్రేమ్ కుమార్ కూడా. సో ప్రేమ్ కుమార్, సో మీకు కూడా అన్మిట్ ఆప్షన్ ఇచ్చే చూడండి. సో ఐదర్ తిరుమల ఆర్ ప్రేమ్ కుమార్, ఎనీవన్. సో అందరూ అయితే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వై యు ఆర్ నాట్ అన్మ్యూటింగ్ యువర్ డివైస్? ప్రేమ్ కుమార్ ఆర్ అశోక్ కుమార్ సార్, చందాక అశోక్ కుమార్. సో అంబేద్కర్ జీది అండ్ గాంధీజీది మనకి మిగిలిపోయాయి. సో మిగిలిన అన్ని కొటేషన్స్ మనకి పర్ఫెక్ట్ మీనింగ్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఝాన్సీ గౌతమి అండ్ యా ఫ్రమ్ శ్రీకాకుళం. And Sneha also, she explained one of the quotations. Srikakulam girls చెప్పండి, టెక్స్ట్ చేయండి. సో బట్ we want to give chance to others also. Okay. So again Gautami is active today. సో అన్ని గౌతమి చెప్పేస్తుంది టకటక. సో ఇక్కడ ఎవరు అంటే ఇదిగా అంటే ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే సో ఇవన్నీ మీకు ట్రయల్స్ అనమాట. సో రేపు రియాలిటీగా 29th లైవ్ డెమోలో ఏదైనా ఒక టాపిక్ అలాట్ చేసి సో పలానా కాలేజ్ నుంచి పలానా స్టూడెంట్ని డిస్కస్ చేయమన్నప్పుడు ఏం డిస్కస్ చేస్తారు? సో అప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ప్రిన్సిపల్స్ అండ్ స్పార్క్ పర్సన్స్ అందరూ ఉంటారు. మరి సో ఇప్పుడు ఏదైనా ఫ్రీగా కన్వే చేయగలంటే ఇదే మీకు మంచి ఛాన్స్. సో ఇక్కడ ఎవరు లేరు, నేను సార్ తప్పితే. సో అఫీషియల్స్ ఎవరు యాడ్ అవ్వలేదు కాబట్టి యూ కెన్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. శ్రీకాకుళం వాళ్ళకి మ్యూట్ అవ్వట్లేదు. ఓకే, నేను ఇంకా ఇవ్వలేదు మేడం శ్రీకాకుళం వాళ్ళకి, ఇవ్వమంటారా? ఓకే, అంటే వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ మనకి షకీర్, అన్వేష్ రెడ్డి, సో వీళ్ళు రైజ్ చేస్తున్నారు మళ్ళీ. సో అన్వేష్ రెడ్డి ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో మనకి చాట్ బాక్స్ లో ఆల్రెడీ గౌతమి ఇచ్చేసింది ఎక్స్ప్లెనేషన్. సో అన్వేష్ రెడ్డి, సో మీకు అన్మ్యూట్ పర్మిషన్ ఇచ్చాను, మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. సో బిట్రగుంట వాళ్ళకి కూడా అన్మ్యూట్ అవ్వట్లేదట. సో ప్రేమ్ కుమార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు, బట్ అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే, నేను ఇంకా మీకు స్టోరీస్ చెప్పాలి, మీ మోరల్స్ వినాలి అని చెప్పేసి నేను అనుకున్నాను, బట్ మనకి ఇక్కడే టైం అయిపోతుంది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు డిస్కస్ విత్ యూ. ఓకే, రేపు మనకి ఎగ్జామ్ ఉంటుంది, అసెస్మెంట్ ఉంటుంది. సో వీకెండ్ ఎగ్జామ్. సో బీ రెడీ విత్ ఆల్ ద టాపిక్స్ విచ్ వీ డిస్కస్ టిల్ నౌ. ఈ వీక్లో మనం ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ after friends and classmates we discussed motivation, and in the middle we discussed one more topic, right? Friends and classmates ki motivation ki madhyalo inko topic discuss cheskunnam. So ee topics annitli meeda manaki exam untadi, assessment. So assessment marks kuda mem consider chestamu. ఓకే ఫైన్. సో ఎవరు అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే ఓకే యా వి గాట్. సో గౌతమి అండ్ శ్రీకాకుళం గర్ల్స్ మనకి కొటేషన్ మీనింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ గాంధీజీది. లివ్ యాజ్ ఇఫ్ యూ వర్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యూ వర్ టు లివ్ ఫర్ ఎవర్. సో మనం బతుకుతున్నామంటే సో మనకి వీ డోంట్ నో
వెన్ వి డై, రైట్? సో మనం ఒక హోప్తో బతికేస్తూ ఉంటాము. సో ఏది ముందే ప్లాన్ చేసుకోము మనం. ఒకవేళ రేపే మనం చనిపోతాము అంటే ఈరోజు ఎంత ప్లాన్డ్గా ఉంటాం మనం. సో అన్నీ సెటిల్ చేసేసుకుంటాం. సో ఏదన్నా ఎవరికన్నా ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. ఓకే, రేపు చనిపోతామంటే ఈరోజు ఎలా బతుకుతాం? సో మన దగ్గర ఏది ఉంచుకోం రేపు మనం చనిపోతున్నామంటే కదా. సో అలా బతకాలి మనం. సో గాంధీజీ గారి దగ్గర ఏముందండి? ఆయన చనిపోయే టైంకి ఆయనకు ఆస్తులు ఉన్నాయా? లేవు కదా. యా. సో ఆయన ఏంటంటే ఒక లాల్చీ అండ్ ఒక స్టిక్, ఆయన దగ్గర ఇంకేమీ లేవు. సో మనం రేపు చనిపోతాము అంటే ఎలా బతుకుతామో ఈరోజు అలా లైఫ్ లాంగ్ అలాగే బతకాలి మనం. ఓకే, సో అండ్ లెర్న్ యాజ్ ఇఫ్ యు వర్ టు లివ్ ఫర్ ఎవర్. సో మనం ఏదైనా నేర్చుకున్నామంటే అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి. సో అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేర్చుకోవాలి. రేపు ఎగ్జామ్ రాస్తే అయిపోద్ది, సో అప్పటి వరకు ఇది గుర్తుంటే చాలురా దేవుడు అనుకుంటాం కదా మనం. సో మనకి ఎగ్జామ్స్తో ఎండ్ అయ్యేది కాదు మనం నేర్చుకునే నాలెడ్జ్, అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేది. సో ఏదైనా నేర్చుకోవాలంటే అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి అన్న ఎఫర్ట్ పెట్టి నేర్చుకోండి. సో మనం రేపు చనిపోతాము అంటే ఎలా బతుకుతాము ఈరోజు, అలాగే మన లైఫ్ అంతా బతకాలి. ఓకే, దాట్ ఈస్ ద కొటేషన్ ఫ్రమ్ గాంధీజీ. అండ్ ఇక్కడ అంబేద్కర్ గారి కొంచెం డిఫికల్ట్. ఆల్రెడీ రమణ మనకి టెక్స్ట్ చేశాడు చాట్ బాక్స్లో. అండ్ ఇది ఎవరైనా చెప్పగలరా? సో అంబేద్కర్ జీస్ quotation is the last quotations. We already discussed all the quotations from the great people. Yeah. So praising Ambedkar is okay because he's a god to so many members and so many people. He is God. But what he is saying, I want that. Sneha, already I gave you a chance, right, Sneha? So I want to listen from new faces. సో నాకు మీరు నోటెడ్, కానీ ఎవరైతే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయలేదో, యా ఓకే. సో ఆల్ ఆర్ ప్రైజింగ్ అంబేద్కర్ జీ అండ్ ఐ రియల్లీ లైక్ దాట్. బట్ ఐ నీడ్ వాట్ హీ ఈస్ సేయింగ్. A great man is different from an eminent one in that he is ready to be the servant of the society. Okay, so everyone is praising Ambedkar garu and okay, but what he is saying, I want that. I need that explanation. Okay, sir, Srikakulam వాళ్ళనే అంట, అన్మ్యూట్ చేయండి. సో మీరు ప్రైజ్ చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. బట్ ప్రైజ్ చేస్తే ఓకే, బట్ వాట్ హీ ఈస్ సేయింగ్, ఐ వాంట్ దాట్ మీనింగ్. చాలా మంది చాట్ బాక్స్ లో ప్రైజ్ చేస్తున్నారు, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్, బట్ వాట్ హీ ఈస్ సేయింగ్. మ్యామ్, యా, శ్రీకాకుళం గర్ల్స్. అంబేద్కర్ మ్యామ్. వెయిట్ 1 minute. శ్రీకాకుళం గర్ల్స్, మీ దగ్గర చాలా డివైజెస్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. సో ఒక డివైస్ ని కొంచెం దూరంగా వెళ్ళమనండి, ఒక డివైస్ ఉన్న వాళ్ళని. ఎవరికి మ్యామ్? డివైజెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా మీ రూమ్ లో, అంటే ఎక్కువ వచ్చింది అందుకని. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. సో వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ అంబేద్కర్స్ కొటేషన్? మ్యామ్ 4 members వరకు ఉన్నాయి మ్యామ్. ఓకే ఫైన్, ఇప్పుడు బానే ఉంది వాయిస్. మీరు అంబేద్కర్ కొటేషన్ ఏమర్థమైందో చెప్పండి. అసామాన్యులు గొప్ప వ్యక్తుల కంటే కొంత వ్యత్యాసాన్ని కలిగి ఉంటారు సమాజ సేవ చేయడంలో మ్యామ్. ఓకే, ఇంకా రత్న టాటా కోసం కూడా ఉన్నాయి మ్యామ్, థర్డ్ వన్. ఓకే. సో రతన్ టాటా ఆల్రెడీ వి అండర్స్టూడ్. అంటే మీరు అన్నారు కదా మీ దగ్గర అన్ని కొటేషన్స్ ఉన్నాయంటే అందులో చెప్తున్నాం మ్యామ్.
ఓకే. ఓకే. ఫైన్. సో, ఇది కొంచెం తెలుగు ఎక్కువగా చెప్తున్నారు. కొంచెం మన నార్మల్ తెలుగులో చెప్తారా? అంటే చాలా అంటే మంది మన లాంగ్వేజ్‌లో. గొప్పవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే వ్యత్యాసాన్ని కలిగి ఉంటారు సమాజ సేవ చేయడంలో. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఫైన్. నాకైతే ప్రైవేట్‌గా చార్ట్ వచ్చింది. సో, సమాజానికి ఎవరైతే సేవ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళే గ్రేట్ పర్సన్స్ అని చెప్పేసి రెడ్‌మీ నుంచి వచ్చింది ప్రైవేట్‌గా. సో, ఏదైనా కొటేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు రెడ్‌మీ మీరు ఎవ్రీవన్‌కి పెడితే సో, అందరూ చూస్తారు మీ ఎక్స్‌ప్లనేషన్. బట్ నాకు మీ పేరు తెలీదు. చాలా చక్కగా చెప్పారు. శ్రీకాకుళం గర్ల్స్ ఓకే. అండ్ ఈ రెడ్‌మీ ఎవరో నాకు మీ నేమ్ కూడా తెలీదు. బట్ ఇఫ్ యూ టెక్స్ట్ ఇట్ టు ఎవ్రీవన్, నాట్ ప్రైవేట్‌లీ, సో అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రీకాకుళం గర్ల్స్. ఓకే. అండ్ ఓకే. సో మనం గ్రేట్ మ్యాన్ అని ఎవరిని అంటాం? ఎమినెంట్ అంటే ఏంటి? యా, దోస్ హూ ఆర్ ఇన్ హై పొజిషన్ వి కాల్ దెమ్ యాజ్ ఎమినెంట్, రైట్? ఎమినెంట్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ అంటాం కదా. సో సొసైటీలో ఎవరైతే హై పొజిషన్ లో ఉన్నారో వాళ్ళని ఎమినెంట్ మెంబర్స్ అంటాము. సో గ్రేట్ పర్సన్స్ ఎందుకు వాళ్ళతో డిఫరెంట్ గా ఉంటారు? సో హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు గ్రేట్ అవ్వరు కదా. పొజిషన్ అనేది మన గ్రేట్నెస్ ని డిసైడ్ చేస్తుందా? చేయదు కదా. సో గ్రేట్ పర్సన్స్ ఎలా అవుతారు? సో ఎవరైతే సొసైటీకి సర్వ్ చేస్తారో వాళ్ళు గ్రేట్ అవుతారు. సెల్ఫిష్ గా మనది మనమే దాచేసుకొని మనం ఒక హై పొజిషన్ కి వెళ్తే గ్రేట్ అవ్వం కదా. సో దట్స్ వాట్ హీ సెడ్, అంబేద్కర్ గారు. సో చాలా మంది అంబేద్కర్ గారు ఉన్న రోజుల్లో చాలా మంది సెల్ఫిష్ గా ఉండేవాళ్ళు. సో అన్ని అందరికీ ఈక్వల్ గా షేర్ అయ్యేది కాదు. బట్ ఆఫ్టర్ హిస్ కాన్స్టిట్యూషన్ చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సో గ్రేట్ పర్సన్స్ ఎలా అవుతారు? సో ఎప్పుడైతే సమాజానికి సేవ చేస్తారో వాళ్ళే గ్రేట్ అవుతారు. సో ఎవరైతే సెల్ఫిష్ గా ఉండి హై పొజిషన్ లో ఉంటారో దే ఆర్ నాట్ కంపేర్డ్ టు గ్రేట్ పర్సన్స్. సో దీస్ ఆల్ ఆర్ ద గుడ్ quotations ఫ్రమ్ గ్రేట్ పీపుల్. సో ఓకే ఫైన్. సో రెడ్మీ ఎవరో నాకు నేమ్ చెప్పలేదు మీరు. సో మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ మీ నేమ్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే ఫైన్. సో నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. సో దాని మోరల్ నాకు కావాలి. సో మోటివేషన్ అంటే ఏంటి మనం నిన్న తెలుసుకున్నాం. ట్రైయింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ అని చెప్పేసి మోటివేషన్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ హౌ టు సెల్ఫ్ మోటివేట్ కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. అండ్ సరౌండ్ విత్ గుడ్ ఎన్వైరన్మెంట్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్తో క్రియేట్ చేసుకోవాలి, పాజిటివ్ పీపుల్తో ఉండాలి, కీప్ లెర్నింగ్ అని చెప్పేసి. సో ఇవన్నీ మనం చాలా తెలుసుకున్నాం. సో అది మీరు ట్రై చేస్తున్నారా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ గోల్స్ ఏంటో మీరు సెట్ చేసుకోవడం, అండ్ ఈవినింగ్ ఆ రోజు పెట్టుకున్న టార్గెట్స్ కంప్లీట్ చేశారో లేదో చెక్ చేసుకోవడం. సో ఇవన్నీ చేయండి. సో నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను, చాలా చిన్న స్టోరీ. సో దాని నుంచి మీకు ఏం అర్థమైందో చెప్పాలి. ఓకే. సో ఓకే, ఒక వుడ్ కట్టర్ ఉన్నాడు. సో హీ నీడ్స్ ఏ జాబ్. వుడ్ కట్టర్ తెలుసు కదా, చెట్లు నరికేవాడు. సో హీ నీడ్స్ ఏ జాబ్. హీ వెంట్ టు ఏ పర్సన్. సో హీ ఆస్క్డ్ దట్ పర్సన్ టు గివ్ హిమ్ ఎ జాబ్. సో తను ఒక ఫారెస్ట్ని డీల్ చేసే ఆఫీసర్. సో తనకి చెప్పాడు, ఓకే నువ్వు ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేసే, సో అదే నీ జాబ్ అని చెప్పేసి. సో తను వుడ్ కట్టర్ కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ వెళ్ళాడు. ఫస్ట్ డే ఒక 21 ట్రీస్ కట్ చేసేసాడు. సో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ బాస్ అప్రిషియేట్ చేశారు తనని. సో సెకండ్ డే వచ్చాడు జాబ్కి. సో ఆ రోజు అయితే అన్ని ట్రీస్ కట్ చేయలేకపోయాడు. ఫస్ట్ డే అయితే ఎనర్జెటిక్గా 20 to 21 చేస్తాడు. సో సెకండ్ డే ఒక 15 to 16 చేయగలిగాడు, కట్ చేయగలిగాడు ట్రీస్. సో థర్డ్ డే వచ్చేసి ఒక 10 కట్ చేయగలిగాడు. సో అలా రోజు రోజుకి కౌంట్ తగ్గిపోతుంది, తను కట్ చేసే ట్రీస్ కౌంట్ తగ్గిపోతుంది. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. సో తన బాస్ దగ్గరికి వెళ్ళాడు, సార్ నేను ఫస్ట్ డే అయితే ఎనర్జెటిక్గా అన్ని కట్ చేసేయగలిగాను అండ్ సెకండ్ డే అన్ని చేయలేకపోయాను. సో రోజు రోజుకి నా కౌంట్ తగ్గిపోతుంది అని చెప్పేసి.
సో దట్ ఈస్ ద స్టోరీ. సో ప్రాబ్లం ఏమై ఉంటుంది అంటారు? ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ ఇట్? స్నేహ? ఓకే, స్నేహ ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను కాబట్టి ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ న్యూ ఫేసెస్. మీకు ఏమర్థమైంది ఈ స్టోరీలో? ఎందుకు తను కట్ చేయలేకపోతున్నాడు? ఓకే, సో మనకి టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి. హీ స్లోలీ లూజింగ్ హిస్ ఎనర్జీ. అంతేనా? సో ఫస్ట్ డే ఉన్న ఎనర్జీ నెక్స్ట్ డే లేదా తనకి? బద్ధకం వచ్చేసిందా? ఓకే అజయ్, బద్ధకం. ఓకే, బట్ బద్ధకం వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు బాస్ దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నాడు నేను కట్ చేయలేకపోతున్నాను అని? బద్ధకం వస్తే ఇంకా బాస్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పకూడదు కదా. ఓకే ఓకే సార్, నిడిగుంట మైథిలి, వన్స్ అన్మ్యూట్ హర్. మేడం నిడిగుంట మైథిలి, హ్యాండ్ రైస్ చేశారా? జస్ట్ వీడియోలో రైస్ చేశారు. ఓకే, సో టెక్స్ట్ లో అయితే వస్తున్నాయి నాకు, బట్ ఐ డిడ్ంట్ గెట్ ద పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ దాట్. హీ ఈస్ లూజింగ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ ఈస్ డిక్రీజింగ్. అవునా? ఓకే, నిడిగుంట మైథిలి మేడం. నిడిగుంట మైథిలి సార్, అన్మ్యూట్ చేయండి. ఓకే, నైస్ క్లాస్, థ్యాంక్ యూ. అండ్ బట్ నాకు ఆన్సర్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ మీ, ఐ నీడ్ ఆన్సర్. Good. లూజింగ్ మోటివేషన్ నా? హీఈస్ లూజింగ్ మోటివేషన్. ఓకే, పర్యావరణాన్ని పాడు చేయడం ఇష్టం లేదా? ఓకే, యా, నిడిగుంట మైథిలి. యా మైథిలి, Good morning, madam. గుడ్ మార్నింగ్. యా, Madam, సో ఏం అర్థమైంది ఆ స్టోరీ నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన హ్యాపీనెస్ తో ఆ వర్క్ ని స్టార్ట్ చేశాడు మేడం. ఓకే తర్వాత వర్క్ చేస్తూ ఉండగా తనకు ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల తను చేయలేకపోయిండవచ్చు. ఓకే, అంటే ఎనర్జీ అంటే Madam? ఆ రోజు కాదు కదా, నెక్స్ట్ డే కదా. నెక్స్ట్ డే కి ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ రిక్రియేట్ అవుతాయి కదా. ఎస్ మేడం. ఓకే, సో ఎవరైనా డిఫరెంట్ గా ఆలోచించారా? సో వాళ్ళ బాస్, ఓకే మైథిలి. ఎస్ మేడం. యా యా, ఇంకేమైనా చెప్తున్నావా? మేడం, ఏదో చెప్తున్నావు. నో మేడం. ఓకే ఫైన్. సో ఓకే మైథిలి, అంటే యు ఆర్ first, ఫ్రమ్ నిడిగుంట కాలేజ్. తను హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేశాడు. నో మేడం, డికే కాలేజ్ ఇన్ నెల్లూరు. టీకే కాలేజ్, నెల్లూరు మేడం. నెల్లూరు. ఓకే, డికేడబ్ల్యూ కాలేజ్ నెల్లూరు. ఓకే, యా, స్నేహ కూడా మీ క్లాస్మేటా? ఓకే ఫైన్. నో మేడం. సో యా యా, ఓకే, గాట్ ఇట్. సో నేను వాళ్ళ బాస్ ఇచ్చిన ఆన్సర్ చెప్తున్నాను. సో వాళ్ళ బాస్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడు మనల్ని ట్రీస్ కట్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాం? సా, రైట్? గొడ్డలి అంటాం కదా. వుడ్ కట్టర్ యూస్ చేసేది ఏంటి? గొడ్డలి యూస్ చేస్తాడు కదా. సో వాళ్ళ బాస్ అడిగాడు, ఎప్పుడు దాన్ని షార్ప్ చేసావు? సో స్టార్టింగ్ 21 ట్రీస్, 20 to 21 ట్రీస్ కట్ చేసినప్పుడు చాలా షార్ప్ గా ఉంది అతను యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్ గొడ్డలి. బట్ ఎప్పుడైతే సెకండ్ డే థర్డ్ డే మనం కట్ చేస్తుంటే దాని షార్ప్నెస్ తగ్గిపోద్ది కదా. సో అందుకని తను ఎంత ఎఫర్ట్ పెట్టినా తక్కువ ట్రీసే కట్ చేయగలుగుతున్నాడు. దానికి సేమ్ ఎనర్జీ ఉంది, బట్ ఏంటంటే హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్. ఓకే, సో తన గొడ్డల్ని షార్ప్ చేయడం మాత్రం మర్చిపోయాడు. సో రోజు అదే గొడ్డలతో ట్రీస్ కట్ చేస్తున్నాడు, బట్ ఫస్ట్ డే కట్ చేసినని సెకండ్ డే కట్ చేయలేకపోయాడు. ఓకే, సో దాట్ ఈస్ దాట్. ఓకే, అండ్ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది?
మనం హార్డ్ వర్క్ చేస్తాము. సో చాలా మంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ టు డూ స్మార్ట్ వర్క్. ఓకే. సో మనం చేసే వే కరెక్ట్ కాదు. సో మనం ఎనలైజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఈ వుడ్ కట్టర్ ఎనలైజ్ చేసుకున్నాడు? ఒక 4 days తర్వాత. సో మనం చేసే వర్క్ గనక మనకి సక్సెస్ ఇవ్వలేకపోతే యూ కెన్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ టీచర్స్, పేరెంట్స్ అండ్ మనకి లైఫ్‌లో వెల్ విషర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి సజెషన్స్ తీసుకోవచ్చు. సో ఎలా చేయాలి అని చెప్పేసి. ఓకే. సో స్మార్ట్ వర్క్ అనేది అలవాటు చేసుకోండి. అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ స్టోరీస్. రేపు అసెస్మెంట్ అయ్యాక కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ రోజుకో స్టోరీ నేను డిస్కస్ చేస్తాను. సో ఈరోజు టైం లేదు. దిలీప్ సార్, కెన్ ఐ కంటిన్యూ విత్ వన్ మోర్ స్టోరీ? కంటిన్యూ చేయండి మేడం, ప్రాబ్లం లేదు. 10:05 అయింది. ఓకే. సో ఇంకో స్టోరీ చెప్తాను. యా, వి ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్. వెయిట్, లెట్ మీ చెక్. యా, ఓకే. యా, మనం చేసే పని మనం చెక్ చేసుకోవాలి. మన బ్రెయిన్ ని కూడా షార్ప్ చేసుకోవాలి. ఓకే. సుప్రజ ఫ్రమ్ చీమకుర్తి. సో ఆఫ్టర్ లాంగ్ టైం చీమకుర్తి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో స్టార్టింగ్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత రియాక్ట్ అవ్వడం మానేశారు చీమకుర్తి వాళ్ళు. ఓకే, ఫైన్. సో ఇంకో స్టోరీ చెప్తాను. చాలా చిన్న స్టోరీ. యా. సో మనకి ఒక స్టోరీ తెలుసు కదా. ఓకే. సో మీకు తెలిసిన స్టోరీ కంటే తెలియని స్టోరీ చెప్తే బెటర్ ఏమో. సో ఒక ఫ్రాగ్ ఉంది. సో ఆ ఫ్రాగ్ వాటర్‌లో ఉండాలని ఇష్టపడింది. సో అది ఎలా ఎంటర్ అయిందో, ఒక హౌస్‌లోకి ఎంటర్ అయింది ఒక ఫ్రాగ్. హౌస్‌లోకి ఎంటర్ అయ్యాక సో అక్కడ ఒక వెసల్‌లో వాటర్ ఉన్నాయి. సో దాంట్లో పడింది వెళ్ళి. సో హ్యాపీ ఫీల్ అయింది. హమ్మయ్య! నేను ఈ వెసల్‌లో ఉన్నాను. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో కాసేపటికి ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఆ వెసల్‌ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టారు. సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఈ ఫ్రాగ్ ఏమనుకుంది, సో నేను వాటర్‌లో ఉన్నాను. సో ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడం కంటే బెటర్ ఇక్కడే ఉండడం నాకు సేఫ్ అని చెప్పేసి ఫీల్ అయింది. సో వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా హీట్ అడ్జస్ట్ చేసుకుంటుంది తన బాడీని. ఆ వాటర్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. ఫ్రాగ్‌కి అడ్జస్ట్ చేసుకునే గుణం ఉంటది హీట్‌కి తగ్గట్టు. ఓకే. తన బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. సో వన్స్ ఎప్పుడైతే ఆ వాటర్ ఒక రీచ్ అయిందో, హాట్ లెవెల్ రీచ్ అయిందో, సో అది అడ్జస్ట్ చేసుకోలేకపోతుందన్నమాట. సో ఆ టైంలో డిసైడ్ అయింది. ఓకే, నేను ఇక్కడ ఉండలేను. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. సో అక్కడి నుంచి జంప్ చేయడానికి ట్రై చేసింది. బట్ బికాస్ ఆఫ్ దాట్ మచ్ హీట్ సో అది జంప్ చేయలేకపోయింది. సో అలా ఆ ఫ్రాగ్ దాంట్లోనే చనిపోయింది. ఆ హీట్‌కి చనిపోయింది దాంట్లోనే. సో వాట్ యు అండర్‌స్టూడ్ ఫ్రమ్ దిస్ స్టోరీ? Can anyone tell the moral of the story? Simple story. ఒక ఫ్రాగ్ వాటర్‌లో పడింది. బట్ ఎప్పుడైతే అది బాయిల్ అవుతుందో దానికి తగ్గట్టు తన బాడీని అడ్జస్ట్ చేసుకుంది. సో ఫైనల్‌గా డిసైడ్ అయింది జంప్ చేద్దాము వాటర్‌లో అని. బట్ ఓవర్ హీట్ వల్ల జంప్ చేయలేక చనిపోయింది దాంట్లోనే. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సో ఎం జ్యోతి, రైజింగ్ యువర్ హ్యాండ్. ఓకే, లహరి. యాహ్! లహరి, నేను ఎక్స్‌పెక్ట్ చేశాను వీడియో నీ దగ్గర నుంచి. బట్ ఐ డిడ్ంట్ గెట్ ఇట్. బట్ ఎనీవే యూ రియాక్టెడ్ నౌ. ఓకే. సో లహరి రియాక్ట్ అయింది చాట్ బాక్స్‌లో. మనం అడ్జస్ట్ అవ్వకూడదు మేడం. మన గోల్ రీచ్ అవ్వాలి అంటే. యాహ్! నెగ్లిజెన్స్. ఆదిరెడ్డి. ఆదిరెడ్డి, యూ ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? ఆదిరెడ్డి. ఉన్న ప్లేస్‌లోనే హ్యాపీగా ఉంటే చనిపోతాం గదా ప్రసన్న. ఓకే. సో వందన గిద్దలూర్. సో రియాక్షన్ ఆఫ్ టేకింగ్ టైమ్ ఈజ్ ఓవర్. యాహ్! రియాక్ట్. సో కరెక్ట్ టైంలో రియాక్ట్ అవ్వలేదు కదా ఫ్రాగ్ వందన.
Okay, very good, Vandana. You are from Giddalur. Okay, Vandana Giddalur. Okay. Okay, Adi Reddy is from Hattatigala. బట్ మీ అందరూ నాకు వీడియో కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది. సో ఫ్రాగ్ అనేది థింక్ చేయలేదు. వెరీ గుడ్. ఓకే. ఓకే, ఫైన్. సో చాలా ఆన్సర్స్ వచ్చాయి. యాహ్! డెసిషన్ అనేది తీసుకోలేదు ఫ్రాగ్. కరెక్ట్ టైంలో మనం డెసిషన్ తీసుకోవాలి. సో మనకి ఒక ప్రాబ్లమ్ అనేది ఒకటి వస్తుంది అంటే మనం రైట్ టైంలో రియాక్ట్ అవ్వాలి. సో ఆ ఫ్రాగ్ అయితే సేఫ్ పొజిషన్ చూసుకుంది, వాటర్ చూసుకుంది, దాంట్లో సేఫ్‌గా ఉంది. బట్ ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి? హీట్ వస్తుంది అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా! సో జంప్ చేయాలి. సో కరెక్ట్ టైంలో డెసిషన్ అనేది తీసుకోలేదు. సో చాలా లేట్‌గా రియాక్ట్ అయింది. సో ఆ టైంకి అది చనిపోయింది. ఓకే. సో మనం అనేది కరెక్ట్‌గా ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో మనమే ఆలోచించుకోవాలి. ఓకే. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మోటివేషనల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకి ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. సో మనం రేపు క్లాస్‌లో కలుసుకుందాం విత్ ఎగ్జామ్ అండ్ ట్రై టు అటెంప్ట్. సో మనకి ఇప్పటి వరకు అయిన క్లాసెస్‌లోనే ఉంటాయి. ఈ వీక్‌లో కంప్లీట్ అయిన క్లాసెస్ మీదే ఉంటాయి. సో ఆ టాపిక్స్ మీద ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ జనరల్‌గానే ఉంటాయిలెండి క్వెషన్స్. మరీ అంత టఫ్‌గా ఉండవు. సో నేను ఈరోజు అడిగిన క్వెషన్స్ లానే ఉంటాయి రేపు కూడా. అంత టఫ్‌గా అయితే ఉండవు. సో బీ రెడీ టు అటెంప్ట్ టుమారోస్ ఎగ్జామ్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ సెల్ఫ్ మోటివేషన్. ఓకే. అండ్ బై ఎవ్రీవన్. విల్ మీట్ టుమారో. ఓకే మేడం. ఓకే సార్. బై సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో ఓకే స్టూడెంట్స్, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో సంబంధించి సో డ్యూ డేట్ మనకి 24th, అంటే ఇంకా కాలేజెస్ ఎవరైనా స్పార్క్ పర్సన్స్ స్టూడెంట్స్ చేత వీడియోస్ ప్రిపేర్ చేయించాలంటే మీకు లాస్ట్ డేట్ సండే అండి. సో ఈరోజు ఫ్రైడే కదా, సో ఇంకా మీకు 2 days ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఇంకా ఎవరైనా సరే స్పార్క్ పర్సన్ సో స్టూడెంట్స్ చేత వీడియోస్ ప్రిపేర్ చేయించాలి అంటే సండే లోపల ప్రిపేర్ చేయించండి. ఓకేనా? ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో మీకు నెక్స్ట్ క్లాస్ కూడా టైం అయింది కదా, సో నేను సెషన్ లీవ్ చేస్తున్నాను.